టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ రోడ్డు ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. ఆయన ప్రయాణిస్తున్న కారు ఓ గూడ్స్ ఆటో ఢీకొన్నాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం వల్ల ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలో రోడ్డుపై ఆటో డ్రైవర్తో ద్రవిడ్ వాగ్వాదానికి దిగడం కనిపిస్తోంది. ఇది చిన్న ప్రమాదమే కావడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ ప్రమాదానికి కారణం ద్రవిడ్ డ్రైవింగ్ నిర్లక్ష్యమా లేదా ఆటో డ్రైవర్ డ్రైవింగ్ నిర్లక్ష్యమా అనేది స్పష్టంగా తెలియలేదు. ఈ ఘటన మంగళవారం సాయంత్రం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. బెంగళూరులోని బిజీ ఏరియా కన్నింగ్హామ్ రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. ట్రాఫిక్లో ఆటో డ్రైవర్ వెనక నుంచి స్పీడ్గా వచ్చి ఢీకొట్టాడని ద్రవిడ్ చెప్పినట్లుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ సంఘటనకు సంబంధించి 11 సెకండ్ల వీడియో వైరల్గా మారింది. వీడియోలో ద్రవిడ్ కారులో నుంచి దిగి తన కారుకు జరిగిన డ్యామేజ్ను పరిశీలించి అనంతరం డ్రైవర్ను ప్రశ్నిస్తున్నట్లుగా కనిపించింది. డ్రైవర్ యాక్సిడెంట్ ఎలా చోటు చేసుకుందో వివరిస్తున్నట్లుగా కూడా ఈ వీడియోలో ఉంది. హైగ్రౌండ్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ జ్యూరిడిక్షన్లో ఈ యాక్సిడెంట్ చోటు చేసుకుంది. కానీ ఇంకా దీనిపై అఫీషియల్గా కంప్లైంట్ రిజిస్టర్ కాలేదని తెలిసింది. ప్రస్తుతానికి ద్రవిడ్ ఆటో డ్రైవర్ కాంటాక్ట్ నెంబర్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారని సమాచారం.